లోకంలో మన యాత్రను ముగించిన తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాల గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు రాసి ఉంచారన్నమాట. మనం ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏ స్థితిలో మనం ఉండాలి, ఇవన్నీ మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఈ లోకంలో ఉండగానే మన ఫ్యూచర్ని మనము డిసైడ్ చేసుకోవచ్చు. అందుకోసం మనం ప్రయత్నం కూడా చేసుకోవచ్చు అన్నమాట. లోకం ఏమంటుందంటే తర్వాతి సంగతి ఎవరికి తెలుసులేండి అంటుంది. క్రైస్తవుడు ఆ మాట అనడానికి వీలే లేదు. తర్వాతి సంగతి ఏమవుతుందో ఏంటి అనే మాట క్రైస్తవుడు అనడానికి బైబిల్ గ్రంథం ఒప్పుకోదు. మనం ఇక్కడ ఉండగానే తర్వాత ఏంటి అనేది మనం చెప్పాలి. నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేను ఎవరిని చూడబోతున్నాను, నేను ఎక్కడ ఉండబోతున్నాను, ఇంకా మన దగ్గర లిస్ట్ ఉండాలి, విష్ లిస్ట్. నేను వాళ్ళని చూస్తాను, వీళ్ళని చూస్తాను, పలాని కిరీటం ధరిస్తాను అనేది కూడా మనం చెప్పగలగాలన్నమాట. కనుక నిత్య జీవాన్ని గురించిన ఇన్ఫర్మేషన్, నిత్య జీవంను గురించిన వివరణాత్మకమైన సంగతులు మనం తప్పనిసరిగా తెలుసుకొని ఉండి తీరాలి, క్రైస్తవులు ముఖ్యంగా. నా ఫ్యూచర్ సెక్యూర్గా ఉంటే ఈ లోకంలో నేను సంతోషంగా ఉంటాను. ఎన్ని సమస్యలన్నా రానివ్వండి, ఎంత అనారోగ్యమైనా రానివ్వండి, పరిస్థితులు ఏవైనా సరే నా భవిష్యత్తు ఏంటి అనేది నాకు తెలిస్తే, ఏమో నాకు తెలీదు అని అంటే మనం ఇక్కడ సంతోషంగా ఉండలేం. నా భవిష్యత్తు నాకు తెలుసు అని కానీ మనం చెప్పగలిగితే ఈ లోకంలో శ్రమలన్నిటినీ కూడా మనం ఈజీగా దాటుకొని వెళ్ళిపోవచ్చు. అవి అసలు శ్రమలే అనిపించవు. పౌలు గారు అనేది అదే, చులకనైన మా శ్రమ అంటాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన పరుగు ఎప్పుడైపోద్దో ఆయనకి తెలుసు, ఆయనకి ఏమి కిరీటం దొరుకుతుందో తెలుసు. కనుక ఆయన ఈ లోకంలో ఉన్న శ్రమలను గురించి ఎప్పుడు కూడా ఆలోచించేవాడుగా లేడనమాట. కనుక నిత్య జీవం అనేది ప్రతి క్రైస్తవుని యొక్క హక్కు. ఈరోజు మనం వర్షిప్లో కూడా మనం నేర్చుకున్నాం కదా, నిత్య జీవం అనుగ్రహించాలనేది దేవుని సంకల్పం. ఒక రక్షణ బాప్తిస్మే కాదు, మనందరికీ, తనను అంగీకరించిన బిడ్డలందరికీ కూడా దేవుడు నిత్య జీవమును ఇవ్వాలనేది దేవుని సంకల్పమై ఉన్నది. వాక్యము దేవుడై ఉండెను అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది. ఆ మాటతోటి దేవుడు నాతో మాట్లాడారు చాలా కాలం క్రితం. కనుక నువ్వు వాక్యాన్ని బాగా చదువు. వాక్యం అంటే దేవుడు, ఇంకొకటి ఏదో కాదు. అది ఒక సామెత కాదు, ఎంకరేజ్మెంట్ కాదు, ఇంకేదో కాదు. వాక్యం అంటే ఏమిటి చెప్పండి? వాక్యం అంటే, వాక్యం మనకి చెప్పడానికి సిద్ధపడినప్పుడు అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే వాక్యం ఏమై ఉంది? దేవుడు వస్తే ఎలాగ మనం రెస్పెక్ట్ చేస్తామో అలాంటి రెస్పెక్ట్ వాక్యానికి మనం ఇవ్వాలి. చెబుతున్న వారిని బట్టి కాదు కానీ వాక్యాన్ని బట్టే. హెబ్రీ 4:12 అంటాడు, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు కలిగిన ఇటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి అంట. ఒక్కోసారి ఖడ్గం తగులుద్ది మనకి, వాక్యము ఖడ్గం కదా, తగిలితే మంచిది. అలానే ఇర్మియా ప్రవక్త అంటాడు, దేవుడు ఇర్మియా ప్రవక్త, నా వాక్యము ఏమన్నారు? అగ్ని వంటిది కాదా, బండలు బద్దలు చేయు సుత్తె వంటిది కాదని. కాబట్టి వాక్యము చెప్తూ ఉన్నప్పుడు మనం చాలా అలర్ట్గా ఉండాలి, స్ట్రైట్గా కూర్చోవాలి, నిద్రను రానివ్వకూడదు, ఫోన్ ఆఫ్ చేసేయాలి. ఇవన్నీ మనం చేయవలసిన సంగతులు. సో షల్ వి ప్రే. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మిమ్మును స్తుతిస్తున్నాము. పరిశుద్ధ దేవుని సహాయంతో, పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యాన్ని మేము నేర్చుకోబోతున్నాము. మాకందరికీ దయతో నేర్పించండి. ఆయనను పైకెత్తితే అనేకులను ఆకర్షించుకుంటారని వాక్యం సెలవిస్తుంది. తండ్రి, మిమ్మును పైకెత్తుటకు నాకు శక్తిని దయచేయమని వేడుకుంటున్నాను. సాతానుడు దొంగిలించకుండా విన్న ప్రతి ఒక్కరూ 100 ఫలించినట్లుగా 30-60 మాకొద్దు ప్రభువా. మా సంఘ సభ్యులందరూ వాక్యం ద్వారా 100 ఫలించినట్లుగా కృపను చూపమని మమ్మల్ని అందరినీ మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని బహుగా హెచ్చిస్తూ మమ్మలను, మా చెవులను, మా హృదయాలను మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వినయముతో స్తుతించి ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.
ముందుగా చెప్పినట్లు నిత్య జీవాన్ని గురించిన సంగతులు ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా తెలుసుకొని ఉండాలి. అందులో రాజీ పడడానికి ఎంత మాత్రమూ లేదనమాట. ఎలా అంటే, ఒక చిన్న ఉదాహరణగా, మనం ఒక రెంట్ హౌస్లో ఉన్నాం అనుకోండి, ప్రతిదీ అడ్జస్ట్ చేసుకుంటాం. ఎందుకంటే మనలో ఒక నిరీక్షణ, ఎప్పటికైనా ఒకరోజు నేను సొంత ఇంటిని కట్టుకుంటాను, అందులో ఈ ఇబ్బంది లేకుండా పెట్టుకుంటాను అని మనం సొంత ఇంటిని వీలైనంత వరకు అనుకూలంగా కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం అన్నమాట. అలానే ఈ దేహం మనకి అద్దె ఇల్లు లాంటిది. సో ఇందులో కొంతకాలం నేను ఉంటాను, అది ఎంతకాలం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైం ఉంటుంది. సో ఇది నేను వదిలిపెట్టి నిత్య జీవంలోనికి వెళ్ళేటప్పుడు నేను అక్కడ ఎంత కంఫర్ట్గా జీవించాలి, ఎంత లగ్జూరియస్గా జీవించాలి అనేది మనం ఈ లోకంలో ఉన్నప్పుడే డిసైడ్ చేసుకోవాలి. ఇదేముంది, కొంతమంది 40, కొంతమంది 60, కొంతమంది ఇంకా ఉండొచ్చు. కానీ నిత్య జీవం అనే దానికి ఎండ్ పాయింట్ అనేది లేదు, అది ఎప్పుడు ఉండేది కనుక అక్కడ మనం వీలైనంత వరకు ఎలా ఉండాలి, సుఖంగా ఉండాలి. ఎంత ఎక్కువ మనం అక్కడ సుఖంగా ఉండగలమో దానిని మనం ఇక్కడే డిసైడ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. కాబట్టి మరి యోహాను సువార్త 6వ అధ్యాయం 63లో అంటాడు, శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నది అంటాడు. నిష్ఫలమైన శరీరాన్ని గురించి మనం ఎంతో జాగ్రత్తలు తీసుకుంటాం, ఎంతో మెడిసిన్ తీసుకుంటాము, ఎన్నో విధాలుగా ఎక్స్టర్నల్గా కానివ్వండి, ఇంటర్నల్గా కానివ్వండి, బాడీకి చేయవలసినవన్నీ మనం చేస్తాం నిష్ప్రయోజనమైన శరీరాన్ని గురించి. కానీ ఆత్మ గురించి మనం ఇంకెక్కువ జాగ్రత్త పడాలి. మన ఆత్మ నిత్య జీవమును తీసుకోవాలి, నిత్య జీవములో ఉండాలి అనేది మనం గురిగా కలిగి ఉన్న. నిత్య జీవాన్ని గురించి నాకు పెద్దగా తెలియదే అని మనం అనకూడదు. నిత్య జీవాన్ని గురించి రెఫరెన్సెస్ ఎక్కడున్నాయో మనందరికీ తెలిసి ఉండాలి. నేను ఎక్కడ ఉంటాను అనే దాన్ని కూడా మనం ధైర్యంగా ఇక్కడే చెప్పాలన్నమాట. పౌలు గారు చెప్పారు కదా, మంచి పోరాటము పోరాడుతుంది. అది మనం బండ మీద రాపించుకుంటాం, కానీ బాగానే మనం దాన్ని చెప్పగలిగిన వారుగా ఉండాలి. స్త్రీ పురుషులు ఇరువురు దీనిలో తేడా ఏమీ లేదన్నమాట. సో ఏ విధంగా నేను నిత్య జీవాన్ని పొందుకోవాలి? ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వచనం, చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. మోషే గారి ద్వారా యెహోవా దేవుడు మరి మాట్లాడుతూ ఉన్నాడు, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నువ్వు ఎదుట ఉంచి ఉన్నానని. అలానే 19వ వచనం చూడండి, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను అని. ఇక్కడ కూడా మరలా జీవము మరణమని, ఆశీర్వాదము శాపమని. సో ఇక్కడ మీరు కోరుకోండి, నేనేం కోరుకోవాలి? జీవాన్ని కోరుకుందామా, మేలును కోరుకోవాలా, లేదా మరణమును కీడును కోరుకోవాలా? అలానే జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును ఏం కోరుకోవాలి అనేది, నేనేం కోరుకోవాలి పర్సనల్గా, నా కుటుంబం కొరకు నేనేమి ఎంచుకోవాలి, నేనేం తీసుకోవాలి అనే దానిని కూడా మరి ఇశ్రాయేలీలందరి ముందు మరి మోషే గారు చెప్తా ఉన్నాడనమాట. నేను కోరుకున్న దాన్ని బట్టే ఈ లోకంలో నాకు ప్రతిఫలం దొరుకుతుంది, పరలోకంలో కూడా ప్రతిఫలం దొరుకుతుంది. కనుక చాయిస్ మందే అనమాట, దేవుడు మనకి ఇస్తున్నాడు. 20వ వచనంలోనికి రండి. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. దేవుడు సలహా కూడా ఇస్తున్నాడు, ఇది జీవాన్ని కోరుకుంటే మీకు మేలు. రెండిటిని ఆయన చెప్పారు. అయినా ఇంకొక అడుగు దేవుడు మనకేం చెప్తున్నా అంటే జీవాన్ని కోరుకోమని.
ఆ రోజు వాళ్ళకి చెప్పిన దేవుడు అదే మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు. ఈ సంగతులు ఉన్నాయి, ఈ లోకంలో ఈ సంగతులు ఉంటాయి, కనుక మీరేం కోరుకుంటారంటే నా మాట విని మీరు జీవాన్ని కోరుకుంటే మీకు మేలు కలుగుతుంది అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఆయన మెన్షన్ చేసిన పేర్లు ఉన్న 20వ వచనంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనేవారు స్వతంత్ర కానానులు ఎవరైనా నివసించారా? మరి వారికి వాగ్దానం చేయబడిందని చెప్తున్నారు కదా. హెబ్రీ గ్రంథకర్త రాస్తూ వచ్చారు కదా. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం, 11:9 విశ్వాసమును బట్టి అతడును అంటే అబ్రహాం గారు అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. మరి వారికి వాగ్దానం ఇవ్వబడినా కూడా మరి వాళ్ళేమి ఇటుకలు పెట్టి ఇండ్లు కట్టుకోలేదు. అంటే ఆ దినాల్లో ఇటుకలు లేవు, కట్టడానికి పనివారు లేరు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అబ్రహాము కంటే ముందున్న నోవహు కాలంలోనే బాబెలు గోపురం కట్టబోయారు. వారు ఇటుకను వాడారని, మట్టికీలు వాడారని ఆదికాండం 11వ అధ్యాయంలో ఉంటుంది స్పష్టంగా. కాబట్టి మరి వారు ఎందుకు కట్టలేదు? వారికి బోల్డంతమంది పనివారు ఉన్నారు కదా, ఎందుకు కట్టుకోలేదు అని అంటే 16వ వచనంలో రాయబడి ఉంటుంది చూడండి. అయితే వారు 11:16 మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. వారు జీవాన్ని కోరుతున్నారు, జీవమున్న పరలోక దేశాన్ని కోరుతున్నారు, జీవాధిపతి అయిన దేవుడున్న ప్లేస్లో వారు ఉండాలని కోరుకున్నారు. అందుని బట్టి వారు వీటిని కట్టుకొని ఇక్కడ ఇదే వాగ్దానము దేవుడు మనకిచ్చింది, ఇదే జీవము అని వారు అనుకోలేదన్నమాట. 10లో అంటాడు, దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకున్నై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము అనే మాటను అక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాడు. ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు జీవాన్ని కోరుకుంటూ వాళ్ళ కోరిక మన కోరికల కంటే కొంచెం వేరుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అనమాట. ఈ పట్టణం కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారంట. ఇదే పట్టణాన్ని గురించి యోహాను సువార్త 14:1 ఆయన ఏమంటాడు? 14:2 నా తండ్రి ఇల్లు అంటాడు, నా తండ్రి ఇంటిలో అనేక నివాసములు కలవు అంటారు. ఇదే సేమ్ పట్టణం, అబ్రహాము గారు చూసిన పట్టణం. ఇస్సాకు గారు ఆత్మనేత్రాలతో ఆధ్యాత్మికమైన విషయాలను ఆయన చూస్తూ ఉన్నప్పుడు చూసిన పట్టణం వీళ్ళు. అందుకే అంటాడు 13లో వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి అంటాడు. కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో సంబోధించినప్పుడు వారు ఏం కోరుకున్నారు? వారు జీవాన్ని కోరుకున్నారు అనే విషయాన్ని ఇక్కడ ఆయన ఆ 3 పేర్లను చెప్పి ఆ నిత్య జీవానికి హక్కుదారులు కావాలి. నిత్య జీవము మీ హక్కు, ప్రతి క్రైస్తవుని యొక్క హక్కు అనే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటూ వస్తున్నాం అన్నమాట. కాబట్టి ద్వితీయోపదేశకాండంలో ఏమైతే కోరుకోమని దేవుడు చెప్తూ వచ్చారో అవి మనం కోరుకుంటే మేలు. అబ్రహాము, ఆదాము, హవ్వలు కోరుకున్నారు. ఏం కోరుకున్నారు? ఇద్దరు కలిసే కోరుకున్నారు. ఏం కోరుకున్నారు? మరణాన్ని కోరుకున్నారు, శాపాన్ని కోరుకున్నారు. అది ఏ విధంగా చూపించారు? వాళ్ళు పండుని తినొద్దన్నాడు. చాలామంది క్రైస్తవులు కూడా ప్రతిదినము ఆదాము, హవ్వ కోరుకున్నట్లే కోరుకుంటూ ఉంటారు. చెడ్డవారైన ఇశ్రాయేలీయులు ప్రజలు కోరుకున్న కోరికలే కోరుకుంటూ ఉంటాం. కాకపోతే ఫామ్ వేరుగా ఉంటుంది. ఆమె పండు రూపంలో ఉంటే మనది ఇంకొక రూపంలో ఉంటుంది అనమాట. తద్వారా ఫైనల్గా ఏం రిజల్ట్ వస్తుందంటే శాపమే వస్తుంది, కీడే వస్తుంది, అసమాధానమే వస్తుంది, ఫలింపు అనేది చూడలేని పరిస్థితే వస్తూ ఉందన్నమాట. ఒక రోజులో, ఒక 24 అవర్స్లో ఒక క్రైస్తవుడిగా నేను జీవాన్ని కోరుకుంటున్నానా, లేదంటే నాకు శాపము, మరణము, కీడు వచ్చేవి కోరుకుంటున్నాను? నేను ఎన్నో తలంపులు తలుస్తున్నాను. ఆ తలంపులన్నీ జీవాన్ని కోరుకునే తలంపులే అయి ఉండొచ్చా? అవకాశం ఉందా? అక్కడ నుండి
మన మాటలు, మన తలంపులు, మన క్రియలు ఏవైనా సరే ఆ నిమిషానికి రమ్యమైనవో, ఆ నిమిషానికి రుచిగలవో కోరుకోవడం కాదు, కానీ ప్రతి విషయంలో కూడా జీవానికి సంబంధించినవే మనం కోరుకోవాలి. మీరు కోరుకునేది అంటే ఇదే 31వ తారీఖు వాగ్దానం తీసినట్టు కాదు. ప్రతి దినం కూడా నేనేం కోరుకోవాలి? జీవాన్నే కోరుకోవాలి. నా మాటల్లో జీవాన్నే నేను కోరుకోవాలి. అవి నాకు ఎదురుగా విన్న వాళ్ళకి ఇరువురికి కూడా ఏమి కలిగించాలి? జీవాన్నే కలిగించాలి. నేను వినే మాటలు నాలో ఏం కలిగించాలి? జీవాన్ని కలిగించాలి, నష్టాన్ని కలిగించకూడదు. నేను మాట్లాడే మాటలు ఎదుటి వారికి నష్టాన్ని కలిగించకూడదు, నేను వినే మాటలు నాకేం నష్టాన్ని కలిగించకూడదు. నాలో ఏమి కలిగించాలి? జీవాన్ని కలిగించాలి. మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. ఈరోజు నాలో జీవం ఎంత పెరిగింది, షుగర్ ఎంత పెరిగింది, బీపీ ఎంత పెరిగింది టెస్ట్ చేసుకుంటాం కదా. అవి పెరిగినప్పుడు ఏమనిపిస్తుంది? తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. సో జీవం మనలో పెరగలేదనుకోండి, మనకు కూడా పరిస్థితులు తిరుగుతున్నట్టు ఉంటాయి. మన చుట్టూ ఉన్న సంగతులు, మన కుటుంబ పరిస్థితులు, మన ఆధ్యాత్మిక స్థితిగతులు మనకి అనుకూలంగా రావు. అంటే మనం జీవాన్ని కోరుకోలేకపోతున్నాము అనుకుంటున్నాం, కానీ తీరా వచ్చేటప్పటికి మనము కీడునే కోరుకుంటున్నాము అనేది మనకు అర్థమవుతుంది. అందుకే దేవుడు చెప్పాడు, జీవాన్ని కోరుకో. ఇక్కడ స్పష్టంగా రాశాడు, నీ ప్రాణమునకు 20వ వచనము ద్వితీయోపదేశకాండము 30:20లో నీ ప్రాణమునకును మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి అని రాస్తున్నాడు. ప్రాణము, దీర్ఘాయుషు 2 సంగతులు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో డౌట్ఫుల్గా ఉన్నవి అవే, ప్రాణము, దీర్ఘాయు. ఇవి 2 ఈ దినాల్లో ఎంత కష్టమైపోయినాయి అంటే, ఎవరు ఏ రోజు ప్రాణాన్ని వదిలిపెడతారో చెప్పని రోజుల్లో మనం ఉన్నాం. దీర్ఘాయువు అంటే అది అసలు కష్టమైన పరిస్థితిగా అనిపిస్తున్న రోజులు. దీర్ఘాయువు అంటే ఎంతకాలం చెప్పలేని పరిస్థితి. ఒక మనిషి దీర్ఘాయువు ఎంతకాలమో మనం చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం అన్నమాట. అవి 2 దేవుడు ఇక్కడ ప్రామిస్ చేస్తున్నాడు, ఇశ్రాయేలీయుల ప్రజలకు ప్రామిస్ చేస్తూ ఉన్నాడు. లోకము తలక్రిందులు అవని, నీవు జీవాన్ని కోరుకుంటే నీ ప్రాణము, నీ ఆయుష్ ఎలా ఉంటుంది? నేను వాటికి మూలము. దేవుడే అంట, ఆయనే పెట్టుకుంటున్నాడు. ఇంకొకళ్ళ మీద ప్రామిస్ చేయట్లేదు, కానీ తననే చెప్పుకుంటున్నాడు. నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవా అని రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనను ప్రేమించి ఆయన వాక్యాన్ని విని హత్తుకుంటే మనము జీవములోనికి ప్రవేశిస్తాం. ఇక్కడ అంటున్నాడు, యెహోవాను ప్రేమించి అంటున్నాడు. మనం అందరం చెప్తాం కదా, దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడని. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. లోకం అంటే మనమే కదా, మనుషులమే కదా. మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు దేవుడు అని మనం చెప్తాం సాక్ష్యం చెప్పినప్పుడు. ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా దేవా నిన్ను చాలా ప్రేమిస్తున్నానని చెప్తామా? ఎప్పుడన్నా జీవితంలో నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను ప్రభువా అని చెప్పగలుగున్నామా? ఎందుకని చెప్పట్లేదు? ఆయన ఇక్కడ స్పష్టంగా యెహోవాను ప్రేమించి అని రాశారు కదా. ఆయన కోరుకుంటున్నాడు కదా, మనం ఆయనను ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ప్రేమించకుండా అడగలేదు. నేను నిన్ను ప్రేమించను కానీ నువ్వు నన్ను ప్రేమించు అని దేవుడు అడగట్లేదు. ఆయన ఎప్పుడు అడగను కూడా లేదనుకుంటా. స్పష్టంగా పేతురుతో అన్నారు, నువ్వు నన్ను. పేతురుతో అంటే మనందరితో కూడా అన్నట్టే కదా. ఎప్పుడన్నా ఈ మాటను చెప్పారా? ఒకసారి దేవుడు ఇట్లా మధ్య పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. ఎప్పుడన్నా నీవు యేసయ్యకు ఆయన ప్రాణం కంటే నా ప్రాణం అంటే ఎక్కువ ఇష్టము, ప్రాణం పెట్టే అంత నన్ను ప్రేమించాడని ఎవరికన్నా నువ్వు చెప్పావా అని దేవుడు నాతో మాట్లాడు. నేను ఎప్పుడు చెప్పలేదు ప్రభువా, ఈ డైలాగ్ ఎప్పుడు నేను వాడలేదు. వాడమని చెప్పు. నా ప్రాణం కంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమించాను కదా, మరి ఆ మాట ఎందుకు చెప్పు? మా ఆయనకి నేనంటే బాగా ఇష్టం అని చెప్తాము, మా అమ్మ నాన్నకి మేమంటే బాగా ఇష్టం అని చెప్తాము. అది చెప్పినప్పుడు నా దేవుడికి నేనంటే ప్రాణం అని ఎందుకు చెప్పు? నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించలేదా అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ప్రభా, ఇక్కడి నుంచి ఈ డైలాగ్ నేను వాడతాను, నాకు తెలియలేదు అని చెప్పాను. మీరు కూడా వాడాలి. ఎప్పుడైనా సరే
దేవునితో చెప్పాలి కదా ముందు. మనుషులతో చెప్పిన దేవా నేను నిన్ను చెప్పాలి కదా. కనీసం నాకంటే కాకపోయినా ప్రేమిస్తున్నానన్నా చెప్పాలి. నువ్వు నన్ను ఎంతో ప్రేమించావయ్యా, నీకు వందనాలు, ఓకే, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అనే మాటను ఆయన కోరుకుంటున్నాడు. అదే జీవం అంటే. మనలో ఎప్పుడైతే జీవము ప్రవేశిస్తుందో, మన జీవదాత అయిన నిత్య జీవాన్ని ఇచ్చే దేవునికి మనం ఏం చెప్తాం? నేను నిన్ను, ఆయన అన్నదే, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను. అందుకే మనం చెప్పం. ప్రేమిస్తే ఏం చేయాలి? ఆజ్ఞలను గైకొనాలి. ఎందుకు వచ్చిన గోల? ప్రేమిస్తామని చెప్పడం ఎందుకు? ఆజ్ఞలను గైకొనక మళ్ళీ సతమతం అవడం ఎందుకు? కనుక సైలెంట్గా ఉంటే బాగుంటుంది. మీటు అని కూడా అనం, నేను కూడా అని కూడా అనమన్నమాట. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనం ఆయనను ప్రేమించాలని ఆయన ఆశపడుతున్నాడు. భార్య ఆశపడుతుంది కదా, భర్త తనను ప్రేమించాలని ఆశపడుతుంది. భర్త కూడా ఆశిస్తాడు భార్య తనను ప్రేమించాలి, గౌరవించాలని. బిడ్డల నుండి తల్లిదండ్రులు ఆశిస్తాం, తల్లిదండ్రుల నుండి బిడ్డలు ఆశిస్తారు. మరి దేవుడు ఆశించకూడదా? ఈ బిడ్డ నన్ను ప్రేమిస్తే బాగుండు. ఒక వ్యక్తి మనల్ని ప్రేమిస్తున్నారు అని అంటే మనకి ఎంత కంఫర్ట్ ఉంటుంది కదా. ఆయన మన గురించి లేదా ఆమె మన గురించి అన్ని సంగతులు పట్టించుకుంటారు. మనకి ఎంతో భరోసాగా ఉంటుంది. నన్ను గురించి ఒకళ్ళు పట్టించుకుంటున్నారు. దేవుడు కూడా అదే ఆశిస్తున్నాడు. నేను ప్రేమిస్తున్నాను కదా, తిరిగి వీళ్ళు నన్ను ప్రేమిస్తే బాగుండు. ప్రేమ కోసం ఆయన పరితపిస్తున్నాడు. సో క్రైస్తవులంగా మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉంటే ఆటోమేటిక్గా జీవము మనలోనికి ప్రవేశిస్తుంది. అందుకే 3:16 అంటాడు కదా యోహాను సువార్త 3:16 ఏముంది? అది మనం తీర్చలేదు. ఇంకా పుట్టిన వాని యందు, అక్కడ మనకు కావాల్సింది విశ్వాసముంచు, అది మనకు కావాల్సింది. ప్రతి వాడు నశింపక, అది దేవుని ఆశ. ఎందరైతే రక్షించబడ్డారో వారందరూ ఏం పొందాలి? వారందరూ ఖచ్చితంగా 100% నిత్య జీవము పొందాలి, నిత్య జీవములో ఉండాలి. అది ఆయన ఫైనల్ గోల్. కుమారుని నామందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా నిత్య జీవము పొందాలనే యేసుక్రీస్తు ప్రభువును అనుగ్రహించారు. పాపక్షమాపణే కాదు, రక్షణే కాదు, బలలో పాల్గొనటమే కాదు, పరసంబంధమైన ఆశీర్వాదాలే కాదు, వీటన్నిటినీ ఈ లోకంలో మనకి ఫుల్గా ఇస్తూ అసలు గోల్ ఏంటంటే వీరందరినీ, ఇక్కడ ఎంతమంది అయితే కూర్చోన్నారో మన నాజరేన్ సంఘంలో, వీరందరూ కూడా ఎట్లా కూర్చోవాలి? పరలోకంలో నిత్య జీవము అనే వాటిలో కూర్చోవాలి. నిత్య జీవము అనబడే ఆ మంచి పట్టణంలో యాజ్ ఇట్ ఈజ్గా కూర్చోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ రాయబడింది కదా, ఆ మాట అక్కడ రాయబడకపోతే మనము అంత ఆశించక్కర్లేదు. కానీ 16లో స్పష్టంగా అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు కాబట్టి ప్రతి ఒక్కరూ, ప్రతి వాడును అన్నాడు కదా. సో ప్రతి వారును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించారు. అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచితే మనకందరికీ నిత్య జీవం కూడా ఉంటుంది. అది తండ్రి చిత్తం. అదేవిధంగా 6:40 చూడండి, యోహాను సువార్త 6:40. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తం. కనుక ఎవరు కూడా రక్షింపబడి మరి అయిపోయింది అంటాం కాదు. ఆ రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవములో ఉండాలి. అంటే తండ్రితో, నిత్యుడైన తండ్రితో నిత్యము జీవించాలి. అది ఆయన కోరిక. మనం ఎక్కడో మూలన, లేదంటే చెప్తారు కదా పరలోకంలో ఒక మూలన ఉంటే కూడా చాలు అని ఇట్లాంటి డైలాగ్స్ కొన్ని ఉంటాయి కదా. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. మరి ఇలాంటి నిత్య జీవాన్ని గురించి నీకున్న ఆలోచన ఏంటి? అది ఇప్పుడు ప్రశ్న. 4 వారాలుగా మనం నిత్య జీవాన్ని గురించి వింటూ వచ్చాము.
చాలాసార్లు మన జీవితంలో నిత్య జీవం అనే మాట అంటూ ఉంటాం. మేము పరలోకం వెళ్తాము, అక్కడ మాకు సంతోషంగా ఉంటాము, ఏ బాధ ఉండదు, ఎప్పుడూ జీవిస్తూ ఉంటాము, ఇవన్నీ మనం చెప్తూనే ఉంటాం. కానీ ఎప్పుడన్నా ఆలోచించామా, నేను నిత్య జీవంలో ఉంటాను, చేతులు ఎత్తండి అని నేను అడగను. నేను నిత్య జీవంలో ఉంటాను ఖచ్చితంగా అనే భరోసాతో మనం చెప్పగలిగితే ఈ లోకంలో ఏ సమస్య కూడా అసలు సమస్యే కాదు. ఇది ఈరోజు వస్తుంది, కావాలంటే రేపు ఉంటుంది, ఎల్లుండి పోతుంది. అలాంటి సమస్యలు ఎన్నో ఇక్కడున్న మనం ఎన్నో జయించుకుంటూ వచ్చాము, ఎన్నో ఫేస్ చేస్తూ వచ్చాము, కొన్ని అనుభవించాము, కొన్నిటిని గెలిచాము. కనుక నిత్య జీవాన్ని గురించిన ఖచ్చితమైన నిర్ణయము లేదంటే ఖచ్చితమైన మాట మనం అందరము చెప్పవలసిన వారంగా ఉన్నాం. అంతేగాని ఈ లోకంలో గడిచిపోతే చాలే అనేది క్రైస్తవులకు తగినది కాదు అనేది మనం నేర్చుకోవాలి. అలానే 3:36లో కూడా అంటే యోహాను సువార్త 3:36, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండు. కుమారుని యందు విశ్వాసం ఉంచితే మనలో జీవం ఉంటుందంట. కుమారుని యందు విశ్వాసం ఉంచితే నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం? కుమారుని నమ్మితే, కుమారి యందు విశ్వాసం ఉంచితే ఆ తర్వాత చేయవలసిన స్టెప్ ఏంటి? బైబిల్ ప్రకారం మార్కు సువార్త 16:16 అది కూడా చూడాలా. నమ్మి పొందినవాడు రక్షింపబడను. మొదట మనం విశ్వాసం ఉంచితే నెక్స్ట్ స్టెప్ మన వైపు నుండి మనం ఏం చేస్తాం? బాప్తీసానికి ముందుకు వెళ్తాం అన్నమాట. మనం నమ్మనప్పుడే వాటిని గురించి క్వశ్చన్లో ఉంటాం. అలా మనం నమ్మకపోతే, విధేయులు కాకపోతే మనం జీవాన్ని చూడం కానీ ఏం చూడాల్సి వస్తుంది? లాస్ట్ లైన్లో ఏముంది? దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. నీ మీద ఏం నిలిచి ఉంది? గత సంవత్సర కాలంగా, గత కొన్ని కాలాలుగా, లేదా నీ పరిస్థితులు, మీ కుటుంబ పరిస్థితులు, నీ ఆధ్యాత్మిక పరిస్థితులు, నీ విషయాల్లో నువ్వు ఏం చూడగలుగుతున్నావు? కొంచెం ఉగ్రత, గ్రహణం చూసినట్లుగా కొంచెం ఉగ్రతను చూస్తున్నావా? లేదంటే విధేయుడిని అయ్యాను కాబట్టి కృపను చూస్తున్నాను, ఆశీర్వాదాన్ని చూస్తున్నాను, జీవాన్ని చూస్తున్నానని చెప్పగలుగుతున్నావా? ఇది ఎవరికి వాళ్ళమే మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం అన్నమాట. ఎవరిని జడ్జి చేయడానికి కాదు కానీ, క్రిటిసైజ్ చేయడానికి కాదు కానీ, వాక్య ప్రకారం మనము ముందుకు సాగటం కోసమే మనం నేర్చుకున్నాం. కుమారుని నమ్మి విధేయత చూపితే మనలోనికి ఏమొస్తుంది? జీవం వస్తుంది. కుమారుని నమ్మి విధేయత చూపడం అంటే దేనికి విధేయత చూపాలి? దేవుని మాటకు. దేవుని మాటకి మనం ఏం చేయాలి? విధేయతని చూపిస్తాం. అప్పుడు మనం ఏం చూస్తాం? జీవాన్ని చూస్తాం. లేదంటే ఏమి నిలిచి ఉంటుంది? మన మీద, మన పరిస్థితుల మీద, మన కుటుంబం మీద ఏం నిలిచి ఉంటుందంట? దీన్ని బట్టి మనమే నిర్ణయించుకోవాలి. నా మీద గత కొంతకాలంగా ఏం నిలిచి ఉంది? నా కుటుంబ పరిస్థితుల మీద ఏం నిలిచి ఉంది? నేను ఉగ్రతను చూస్తున్నానా? లేదంటే అనారోగ్యాన్ని చూస్తున్నానా? అసమాధానాన్ని చూస్తున్నానా? లేదంటే కృపను చూస్తున్నానా? సమాధానాన్ని చూస్తున్నానా? దేవుని యొక్క విజయాన్ని నా జీవితంలో లేదా జీవాన్ని నా జీవితంలో చూస్తున్నానా అని మనం పేతురు గారు అంటారు కదా 6:68లో సీమోను పేతురు అంటాడు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్తాము? నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు అంటాడు. యోహాను సువార్త 6:68లో ఉంటుంది. కాబట్టి మనం ఇంకెక్కడికి వెళ్ళక్కర్లా. మనం ఆయన మాటకు విధేయులమయ్యే పని అయితే ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదు, పరిగెత్తక్కర్లేదు, ఎవరి సలహాలు మనకు అవసరమే లేదు. ఎందుకంటే నిత్య జీవం ఆయనలో ఉండి మనలోనికి నిత్యము ప్రసరిస్తూనే ఉంటుంది. మన ఎండిపోతున్న పరిస్థితుల మీద, మోడుబారుతున్న సంగతుల మీద ఆయన మాట వింటూ ఉండగా జీవం మనలోనికి వస్తుంది. ఇదిగో పక్షవాయువు గలవాడు వచ్చి అక్కడ పడుకో ఉన్నాడు. ఆయన ఒక మాట చెప్పగానే జీవం ఏమైంది? వానిలోనికి వెళ్ళింది. మెల్లగా లేచాడు, పరుపు సర్దుకున్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒక గుడ్డివాడు వచ్చారు, 2 కళ్ళు కనబడిన పరిస్థితిలో వచ్చాడు. ఆయన మాటను విన్నప్పుడు ఆయనలోనికి ఏమొచ్చింది?
జీవం వచ్చింది, కళ్ళు తెరవబడ్డాయి, చూస్తూ వెళ్ళాడు. కుంటివారు వచ్చారు, కుష్ఠరోగులు వచ్చారు, పాపాత్ములని పిలువబడుతున్న వాళ్ళు వచ్చారు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన మాట విన్నప్పుడు వాళ్ళలోనికి ఏమొచ్చింది? జీవం వచ్చేసింది. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు జీవముగా వెళ్ళారు. వచ్చేటప్పుడు గుడ్డి దీపాలుగా వచ్చిన వాళ్ళు డే ల్యాంపుల్లాగా వెళ్ళారు. యేసు ప్రభు దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు అనేకులను వెలిగిస్తూ వెళ్ళారు. ఇట్టి స్థితి, ఇట్టి జీవము మనలో ఉండాలని తండ్రి సంకల్పమై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇంకా ముందుకు మనం వెళ్దాము. ఇప్పటి వరకు మనం కొన్ని సంగతులు నేర్చుకున్నాము. ఒకటి, ఏం కోరుకోవాలి? జీవము కోరుకోవాలా, మరణము కోరుకోవాలా, ఏది మేలు కోరుకోవాలా, శాపము కోరుకోవాలని ద్వితీయోపదేశకాండంలో చదువుకున్నాం. రెండవ సంగతి, కుమారుని యందు విశ్వాసం ఉంచి నిత్య జీవాన్ని పొందుకోవాలి అనేది మనం నేర్చుకున్నాం. అది ఎలా అయ్యా అంటే ఆయన మాట చదవడం ద్వారా మనలోనికి మనము నిత్య జీవాన్ని కలిగి ఉండాలని మనం నేర్చుకుంటూ వచ్చాం అన్నమాట. సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పటికి యోహాను సువార్త 4:14 యేసు ప్రభువారు అంటారు, నేనిచ్చు నీళ్లు తాగువారు ఎప్పుడూ దప్పిగొనరు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పారు. యాక్చువల్గా ఆమె ఒక సమరయ స్త్రీ. సమరయులతో సాంగత్యము చేయరని వాక్యం సెలవిస్తుంది. మన భాషలో ఆమె ఒక స్త్రీ. ఒక స్త్రీతోటి, సమరయ స్త్రీతోటి, పాపాత్మురాలైన స్త్రీలతోటి ఏ విధమైన ఒక లెవెల్ మనం అనుకున్నది లేని స్త్రీతోటి దేవుడు నిత్య జీవాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఆ నిత్య జీవం అనేది చాలా దూరంలో ఉన్న మాట. మన దృష్టిలో ఆమెతో మాట్లాడదగిన మాట కాదు. ఆమెకేదో నీ పాపాలు క్షమించబడ్డాయి నువ్వు బో అని చెప్తే చాలు అనేది మన ఉద్దేశం, మన ఒపీనియన్. మనం యేసు ప్రభుతో ఉండి చెప్పుండేవాళ్ళం. అసలు ఆమెతో ఏందయ్యా మీరు నిత్య జీవాన్ని గురించి మాట్లాడుతున్నారు అని ఉండేవాళ్ళు. కానీ దేవుడు ఆమెకు చెప్తున్నాడు, నేను వారికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉన్న నిత్య జీవాన్ని గురించి ఆమెకు పరిచయం చేస్తున్నాడు. నీవు అది కోరుకో, ఈ కుండ, ఈ నీళ్లు, ఈ బావి ఇవి కాదు. ద బెస్ట్ థింగ్ ఒకటి ఉంది. ఆ నిత్య జీవము నీకుంటే, ఆ నిత్య జీవాన్ని గురించిన ఆలోచన, ఆశ, ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలి అనే తృష్ణ కనుక నీకుంటే ఏమవుతావు? ఈ కుండ ఇంకా, అందుకే ఆమె కుండ వదిలిపెట్టేసింది. ఆమె కుండ వదిలిపెట్టడానికి కారణం అదే. ఆమెలోనికి నిత్య జీవం అనేది వచ్చేసింది. ఆమె బాధలన్నీ పోయినాయి. 5 పెనిమిట్లతోటి అవస్థపడుతున్న స్త్రీ ఆమె. మన వాళ్ళంతా రాంగుగా దాన్ని తిప్పి చెప్తుంటారు. అది ఎంత అవస్థ, ఆమె పడిన బాధ. ఒక భర్తతోనే ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు భార్యలు కదా. 5 పెనిమిట్ల ఆమె జీవితం ఎంత అస్తవ్యస్తంగా ఉండుంటుంది. పాపం ఆమె జీవితం, సహాయం లేని జీవితం, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, హింస. అలాంటి స్థితిలో ఎండిపోయి చచ్చిపోవాలనుకునే పరిస్థితి ఆమెది. ఆమెలోకి దేవుడు నిత్య జీవాన్ని గురించిన సంగతులు చెప్తూ నిత్య జీవం మీద ఆశను కలిగిస్తున్నాడు. వెంటనే ఆమె కుండను వదిలిపెట్టిందంట. ఊర్లో మారిపోయింది, లైఫ్ అంతా మారిపోయింది. ఒక్క నిత్య జీవం అనే కాన్సెప్ట్లో ఆమె లైఫ్ మొత్తం మారిపోయినట్లుగా మనం చూస్తాం అన్నమాట. నిత్య జీవమునిచ్చే నీళ్లు చూస్తున్నాం. 6:27 అంటారు, యోహాను సువార్త 6:27, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగ చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాడు. సో మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు నిత్య జీవాన్ని ఇస్తారంట. అందుకే పంపబడ్డారన్న ఇక్కడ మళ్ళా చెప్తున్నాను. ఇందాక నిత్య జీవం ఇచ్చే నీళ్ళను చూసాము, ఇక్కడ ఆహారం రూపంలో చూపిస్తున్నాడు. ఆ స్త్రీకేమో నీళ్ల రూపంలో చూపించారు. మన ఇక్కడ వీళ్ళకి చెప్తున్నారు, యూదులకి ఆహారము, నిత్య జీవమునిచ్చే ఆహారం. నీళ్ళైనా ఆహారమైనా ఈ వాక్యమే. ఈ వాక్యాన్ని మనం వినడం ద్వారా, అంగీకరించడం ద్వారా, విధేయత చూపటం ద్వారా మనము నిత్య జీవమునకు హక్కుదారులం అవుతాం. మన ఫ్యూచరు, మన లైఫ్, ముందు జరగబోయే లైఫ్ అంతా కూడా ఎంతో బాగుంటుంది. ఇది ఆఫ్టర్ ఆల్ కొన్ని రోజులే.
అనే నిరీక్షణ మనం కలిగి ఉంటాం అన్నమాట. కాబట్టి జీవాహారము నేనే అని 35వ వచనంలో కూడా మళ్ళీ ఆయన చెప్తూ వచ్చారనమాట. నీళ్ళు ఆహారము ఏవైతే మనుషులకి చాలా ప్రాముఖ్యమైన సంగతిలో ఆ రూపంలో కూడా దేవుడు మార్చి చెప్తా ఉన్నాడు. నీవు నిత్య జీవాన్ని ఆశపడు ఓ సమరయ స్త్రీ, నేను నీకు నిత్య జీవాన్ని ఇస్తాను, నీవు దానిని కొరకు ఆశపడు. వాళ్ళకి చెప్తున్నారు, నేను మీకు జీవాహారాన్ని ఇస్తాను, అది మీలో నిత్య జీవాన్ని ఇస్తుంది, కనుక వాటిని మీరు ఆశపడండి అని చూస్తూ ఉన్నాం అన్నమాట. చాలామంది యేసుప్రభు దగ్గరికి వచ్చారు, కానీ నిత్య జీవాన్ని గురించి ఎవరు అడగలేదు. ఏయో వాళ్ళ పర్సనల్ అవసరతల గురించి అడిగారే కానీ నిత్య జీవము అనే అంత నాలెడ్జ్ తోటి యేసుప్రభు దగ్గరికి ఒకళ్ళు వచ్చి అడగడం అనేది ఇక్కడే అనమాట మనం చూస్తాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి, చూడండి పరిగెత్తున్నాడు. ఎంత ఆశ ఉంటే పరిగెత్తాం కదా, ఊరికే గబక్కన పరిగెత్తాం, ఎవరం కూడా నెమ్మదిగా నడుస్తాం. పరిగెత్తుతున్నామంటే దానికి ఒక ప్రత్యేకమైన విషయము ఉన్నట్లుగా చూస్తాం. ఇతను పరిగెత్తుకుంటూ వస్తున్నారు, ఆయన ఎదుట మోకాళ్ళుని కరెక్ట్గా పొజిషన్ కూడా కరెక్ట్గా ఉంది, చాలా విధేయుడు అన్నట్లుగా మోకాళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే నిలబడో కూర్చోనో కాదు, తన విధేయతని చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఎదురుగా మోకాళ్ళు ఉన్నాడు. సంబోధించడం కూడా చాలా చక్కగా సంబోధించారు. చూడండి, సత్పురుషుడని సద్బోధకుడని సంబోధించాడు. సద్బోధకుడు అంటే మంచి బోధ, చెడ్డ మాటలు ఏమీ చెప్పరు, మంచి మాటలు, సరి అయిన బోధ చేసేవాడు అని. సో 3 విధాలుగా ఈయన చాలా కరెక్ట్గా ఉన్నాడనమాట. తనకి ఏం కావాలనేది కూడా మరి క్లియర్గా చెప్పాడు. 17వ వచనంలో, నిత్య జీవమునకు వారసుడనవుటకు నేనేమి చేయుదునని ఆయనని అడిగాను. మత్తయి సువార్తలో ఏ మంచి కార్యము చేయవలను అని ఉంటుంది అనమాట. సో ఈయన యొక్క ఉద్దేశం ఏంటంటే నిత్యము జీవించాలి, మరణం ఉండకూడదు, తను ఎప్పుడూ జీవించాలి. అది ఈ బోధకుడు ఏం చెప్తాడో దీని గురించి అని ఆయన వచ్చాడనమాట. అసలు ఈయనకి నిత్య జీవాన్ని గురించి ఎలా తెలిసింది? 18వ వచనంలో, యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్తున్నావు, దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడనూ సత్పురుషుడు కాడు. ఇందులో కూడా ఒక క్లూ ఉంది ఆయన నిత్య జీవం అడగడానికి కారణం. 19వ వచనం, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. ఈ ఆజ్ఞలు ఎక్కడుంటాయి? ఈ ఆజ్ఞలు ఎక్కడ రాయబడి ఉన్నాయి? గట్టిగా చెప్పండి. ఆయన ధర్మశాస్త్రం చదువుతాడు, అందుకని ఆయనకి జీవాన్ని గురించి తెలుసు. ఈయనకి ప్రతిదినం ధర్మశాస్త్రం బాల్యంలోనే బట్టి కొట్టేశారు అనమాట. కనుక నిత్య జీవం అనేది ఉంది, జీవము కోరుకోమని ఉంది, కాబట్టి దానిని ఈయన నాకు ఇస్తారు అనేది ఆయన అనుకున్నట్లుగా నేను భావిస్తూ ఉన్నాను అనమాట. ఈ నిత్య జీవము ఎక్కడుంటుంది అనే విషయాన్ని పాపం ఆయన అడిగాడు కదా, అందుకని దేవుడు చెప్తా ఉన్నాడు. 20వ వచనం చూడండి, అందుకు అతడు బోధకుడా బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటునని చెప్పింది. 21, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగు. నిత్య జీవం ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది? సో నువ్వు నిజంగా నిత్య జీవం అడిగావు కాబట్టి నీకు నిత్య జీవం ఇద్దాము. నిత్య జీవం పరలోకంలో ఉంటుంది. కానీ పరలోకంలో నీ అకౌంట్ ఎలా ఉంది? 0 ఉంది. అక్కడ నీకు నిత్య జీవం కావాలంటే ఇక్కడ నువ్వేం చేయాలి? ఇవన్నీ అమ్మేసి బీదలకు ఇచ్చేయి. ఎటు నువ్వు ఆజ్ఞలన్నీ పాటిస్తున్నానని చెప్పావు కదా, అది అసాధ్యం పాటించడం. సరే ఆయన చెప్పాడు కదా పాటిస్తున్నానని ధైర్యంగా, కాబట్టి నీకు ఒక్కటే ఉంది. 100 పాయింట్స్లో 99 పాయింట్స్ నువ్వు చేసేసావు. ఇంకొక్కటే ఒక పాయింట్ చేసావంటే నువ్వు నిత్య జీవంలోనికి వెళ్ళిపోతావు. కాబట్టి నువ్వేం చేస్తావంటే మొత్తాన్ని అమ్మేసి, అమ్మి నాకు తెచ్చిమన్నాడా? ఏం చేయమన్నారు? బీదలకి, నీ వాళ్ళకే, నీలో ఉన్న నీ దగ్గర ఉన్న బీదలందరికీ ఇచ్చేస్తే అప్పుడు నీకేం కలుగుద్ది? పరలోకంలో నీకు ధనము కలుగును. మరి నిత్య జీవంలో ప్రవేశించాలంటే అక్కడ ఎంతో కొంత ఉండాలి కదా, మనకి ఒక స్థలం ఉండాలి, ఇల్లు ఉండాలి,
బయట ఎట్లా కూర్చొని ఉండలేం కదా, యుగ యుగాలు ఇంకెప్పుడు అక్కడే ఉండాలంటే ఒక ఇల్లు ఉండాలి కదా, అది ఇక్కడ నుంచే మనం కట్టుకోవాలి ఇల్లు. సో నువ్వేం చేస్తావంటే నీకు అక్కడ ఏమీ లేదు కాబట్టి నువ్వు ఇక్కడ అన్నీ అమ్మేసి, నిత్య జీవం పరలోకంలోనే ఉంటుంది కాబట్టి అక్కడ నీకు ధనం వస్తుంది, వాళ్ళు నీకు ఇల్లు కట్టి పెడతారు నీ ధనంతోటి. నువ్వు వచ్చి ఏం చేస్తావంటే నన్ను వెంబడించే. సో నీకు ఆటోమేటిక్గా ఏమొస్తుంది, నిత్య జీవము వస్తుంది అని చెప్పాడు. ఆయన ఏం చేశాడు, అతడు ఏంటంట మిగుల ఆస్తి అంట, అంటే ఎంత తిన్నా కూడా మిగులుతానే ఉంటుందంట. స్వరూపు మిగుల ఆస్తి అంట. మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖాన్ని అంటే ఎట్ట పెట్టుకున్నాడు, చిన్న బుచ్చుకొని, ఇంకొకటి ఏంటి, దుఃఖపడుచు వెళ్ళిపోయాడు అని చెప్పి వాక్యంలో రాయబడింది అనమాట. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసు నిజంగానే అతన్ని ప్రేమించాడు. అతని దగ్గరకు వచ్చినప్పుడు అతను పరిగెత్తి రావడాన్ని చూసి, మోకాళ్ళు ఉండడాన్ని చూసి దేవునికి నిజంగానే ఆయన మీద ప్రేమ పుట్టింది. సో ఆయన తనతో పాటు తీసుకెళ్దాం అనుకున్నాను. ఒకవేళ ఆయన అన్నీ అమ్మి బీదలకి ఇచ్చిండుంటే 12వ శిష్యుడు అయి ఉండేవాడు, ఛాన్సెస్ ఉంది. ఆయన నిజంగా ఆ మాటను చేసి ఉంటే ఆయనని భవిష్యత్తులో మనం నిత్య జీవంలోకి వెళ్ళినప్పుడు అక్కడ చూసి ఉండేవాళ్ళం. ఓ నువ్వే నన్ను మేబీ రిచెస్ట్ పర్సన్గా ఉండొచ్చు పరలోకంలో ఆయన. కానీ ఈరోజు ఆయన్ని చూడాలంటే మనం ఎక్కడికి పోవాలి, ఎక్కడికి వెళ్తే ఆయన కనపడతాడు మనకి? దానికి ముందు నిత్య నరకం, అది ఊరికే కొంతకాలం ఉండిపోయేది కాదు. నిత్య జీవానికి పోకపోతే నిత్య నరకానికి వెళ్తాం. దాని గురించి ఇంక మళ్ళీ మనం చదవక్కర్లే. నిత్య జీవానికి మనం వెళ్ళలేదంటే ఉన్న ఆప్షన్ ఏంటి, నిత్య నరకం అంతే. అదే ఒక ఆప్షన్. ఇతను అక్కడికి వెళ్ళిపోయాడు. ఒకవేళ ఇప్పుడు నరకంలోకి వెళ్ళిన తర్వాత అబ్బా అనవసరంగా తప్పు చేశాను, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఆస్తి మొత్తం అమ్మేసి నిత్య జీవాన్ని సంపాదించుకుంటాను అంటే అవుతుందా? ఆయన ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఆయన ఎక్కడ ఉండాలి అనేది. ఇది రియల్గా జరిగింది, దేవుడు చెప్పిన కథ కాదు, రియల్గా జరిగిన సంగతి ఇది. ఇప్పుడు ఒకవేళ ఆయనకి నరకంలో నేను పోలేను అని ఇప్పుడు వెళ్ళి నేను మొత్తం అమ్మేసి బేదలకు ఇచ్చేస్తాను, నేను ఆయన వెంబడిచ్చి ఆయన సేవ చేస్తాను మా యూదులందరి మధ్య అంటే అవుతుందా? అవనే అవ్వదు. కనుక ఈ లోకంలో మనకి ఈ లైఫ్ ఉన్నప్పుడే మనం డిసైడ్ చేసుకోవాలి. అందుకే అన్నాడు జీవమును కోరుకొనుడి. తాత్కాలికమైన వాటి కోసం జీవాన్ని అమ్ముకోకండి, జీవాన్ని మిస్ చేసుకోకండి అని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకొక బ్యాచ్ ఉన్నారు. పిసిదియాలో ఉన్న అంతియొకయలో యూదులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారనేది చూద్దాం రండి. అపోస్తుల కార్యములు 13:46. అపోస్తుల కార్యములు 13:46. 13వ అధ్యాయము 46. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొంచున్నారు. వీళ్ళు చూడండి, మరి అంత విని కూడా వీళ్ళంట నిత్య జీవానికి తమ్మును తామే అపాత్రులుగా ఎంచుకున్నారు. వీళ్ళకంటే దురదృష్టవంతులు ఇంకెవరు ఉండరని మనం అనుకోవచ్చు. పౌలు గారు బర్నబా అక్కడ నిలబడి వాళ్ళతో చెప్తున్నారు, నిత్య జీవం గురించి మీకు ప్రకటించాము, నిత్య జీవాన్ని గురించి మేము ముందు ఈ కార్యాలన్నీ చేసాము, నిత్య జీవాన్ని ఇచ్చే దేవుని గురించి బోధించాము, కానీ మీరేం చేశారు, మాకు వద్దు, మాకు నిత్య జీవం అక్కర్లేదు, నిత్య జీవం వద్దంటే ఇంకెక్కడ ఉండాలి? అందుకే దేవుడు చెప్పాడు, మీరు కోరుకోండి, మీకేం కావాలో మీరు కోరుకోండి. మేము కోరుకోమయ్యా అంటే ఆయన ఏం చేయలేడు, చూద్దాంలే అంటే కూడా ఆయన ఏం చేయడు. చూద్దాంలే చేద్దాంలే అనే టైం ఇది కాదు. కాబట్టి ఏం చేత మరి వాళ్ళు నిత్య జీవాన్ని కోరుకోలేకపోయారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్యాన్ని వినడానికే మందిరానికి వస్తాం కానీ వినబుద్ధి కాదు. అందుకే వినుబుద్ధిని దయచేయమని ప్రార్థన చేసుకోవాలి.
వాక్యాన్ని వినాలనే వస్తాము, లేకపోతే ఊరికే రాం కదా, ఇక్కడ పడుకోవాలని వస్తాం ఎవరైనా, అలా రాం కదా. కానీ ఇంతవరకు చేయగలిగిన ప్రయత్నాన్ని ముందుకు పోనివ్వకుండా సైతానుడు వస్తాడు. వాడికి అవకాశం ఇవ్వకూడదు. నేను వచ్చింది వినడానికి, నేను వచ్చింది ఆరాధనలో పాల్గొనడానికి, పార్టిసిపేట్ చేయడానికి, నేను ఇట్లా కట్టుకొని నుంచోడానికి కాదు, లేదా ఏటో చూడడానికి కాదు, వాక్యాన్ని వినకుండా నిద్రపోవడానికి కాదు. వింటేనే కదా మనకు నిత్య జీవాన్ని గురించి తెలుస్తుంది, ఆశ పుట్టుతుంది. వినుట వలన విశ్వాసం కలిగిన. నేను వినకుండా ఉంటే ఎలాగా? వాక్యానికి లోబడకపోతే మనము నిత్య జీవానికి అపాత్రులమవుతాం. నిత్య జీవం లిస్టులో ఉంచి మనల్ని కొట్టేస్తాడు. కానీ దేవుని సంకల్పం ఏంటి? ప్రతి క్రైస్తవుడు నిత్య జీవంలో ఉండాలి. ఎందుకంటే నిత్య నరకాన్ని మనం తట్టుకోలేం. చాలామంది అనుకుంటారు ఈ బాడీకే కదా పెయిన్ ఇది తెలిసేది, ఆత్మకి తెలియదు కదా అని అనుకుంటారు. ఈ బాడీ కన్నా ఛాన్స్ ఉంది, కొంతసేపు తగలబడి తర్వాత కరిగిపోయే ఛాన్స్. ఆత్మకు ఆ ఛాన్స్ లేదు. తిరిగి లేచిన వాళ్ళందరికీ దేహాలు ఇవ్వబడతాయి, మహిమా దేహాలు ఇవ్వబడతాయి. కాకపోతే మట్టిలో కలిసిపోయే ఈ దేహమే ఉండదు. ఆ దేహానికి స్పర్శ ఎక్కువ కూడా ఉంటుంది, అది కాలదు ఎంతకి. ఆ బాధ అసలు మనం పడలేమన్నమాట. దానియేలు గ్రంథం 12:2 ఒక మాటను చూసి మనం ముగించుకుందాం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. ఇద్దరు ఉన్నారు. నిత్య జీవంని కోరుకున్న వాళ్ళు, దాని ప్రకారం జీవించిన వాళ్ళు నిత్య జీవానికి వెళ్ళిపోతారు. ఈరోజు నిద్రపోతూ నిత్య జీవాన్ని గురించి అవగాహన లేకుండా, దాని కొరకు ప్రయాసపడకుండా, పర్వాలేదులే తర్వాత చూద్దామనే ఆలోచన కలిగిన వాళ్ళు ఏమవుతారంట? నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకు. ఆ మాట కూడా అక్కడ రాయబడింది. అందుకొరకు తిరిగి మేల్కొంటారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ వాక్యాన్ని వింటున్న మనము, నాది నిత్య జీవమా, నిత్య నరకమా? నేను జీవమును కోరుకోవాలా, లేదంటే మరణాన్ని, శాపాన్ని కోరుకోవాలా? మార్కు సువార్త 9:44, 46, 47 వచనాలు అంటాడు, 2 పాదములు కలిగి నరకంలో పడవేయబట్ట కంటే కుంటివాడివై నిత్య జీవంలో ప్రవేశించుట మేలు. ఇంకా అంటాడు, ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. ఆ మాటలు అక్కడ స్పష్టంగా రాస్తారు. ఎందుకంటే నరకాన భరించలేవు కాబట్టి. అంటే నిజంగానే కుంటివాళ్ళు గుడ్డివారు ఉంటారా అని కాదు. ఒకవేళ అంత ప్రయాస పడైనా సరే నీవు నిత్య జీవాన్ని సంపాదించుకో, నరకాన్ని మాత్రం కోరుకోవద్దు అని వాక్యం సెలవిస్తాం. కనుక మనమందరం కూడా నిత్య జీవాన్ని గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇంకా బోల్డ్ అని సంగతులు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నవి. మరి ఒక పట్టణం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఆ పట్టణం ఎటువంటిదో, చచ్చౌకమైనదని, దాని కొలతలు, దాని విలువ ఎంతో రాయబడి ఉంటుంది, చదువుకోండి. అట్టి నిత్య జీవంలో నిత్యము సంతోషంగా, ఇది నవ్వండి ఒకసారి అందరూ, కొద్దిగా కనపడేటట్టు నవ్వండి. మాస్కులతో నవ్వుతుండే కనపడలేదు. అలా ఉండాలనే దేవుని ఉద్దేశం. ఇప్పుడు కొంతమంది అట్లా నవ్వలేరు కదా, ముఖం కొంచెం వేలాడేసుకొని, కొంచెం నిద్రపోతూ, అమ్మ మళ్ళీ ఎందుకు లేని మళ్ళీ లెగుస్తూ, ఏదో ఆలోచిస్తూ, మళ్ళీ ఈ మెసేజ్లోకి కనెక్ట్ అవుతూ రకరకాల బాధలు పడుతూ ఉంటాం కదా ఇక్కడ కూర్చున్న మనందరూ. కానీ పరలోకంలో ఈ బాధలన్నీ ఏముండవు, డ్యూటీలు కూడా ఉండవు. పరలోకంలో సంతోషమే, సంతోషం అంటే సంతోషమే. అలా ఉండాలని దేవుని ఉద్దేశం. తన పిల్లలు ఎలా ఉండాలి? మన పిల్లలు ఏడుస్తుంటే మనం ఎన్ని చేసినా కూడా ఏంటి వీడు ఏడుపు కొట్టు మొహం వేసుకొని ఉంటాడు అని అనుకుంటాం. దేవుడు కూడా అలా అనుకుంటాడు. మందిరంలోకి రావటమే మన బాధలన్నీ మూటగట్టి ఆ బురదలో పడేయాలి, నవ్వుతూ ఉండాలి. ఆయన బిడ్డలంగా మనం నిత్య జీవంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉండగా, నేను కూడా ఈ దినాన్ని ఏం కోరుకుంటాను? గట్టిగా చెప్పండి. నేను కూడా ఈ దినాన నిత్య జీవము కోరుకుంటాను. చెప్పాలి గట్టిగా. కోరుకోవట్లేదు ఎవరు?
కోరుకుంటున్నావా? ప్రార్థన చేసుకుని. కనికరం కలిగిన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం అయా. మరి ఎందుకు పనికిరాని వారమని ఎరిగి ఉన్నాము, మంటి వారమని ఎరిగి ఉన్నాము, అడవి గడ్డి వంటి వారమని ఎరిగి ఉన్నాం ప్రభా, నీటి ఆవిరి వంటి వారమని ఎరిగి ఉన్నాం. ఆయనను మాకు నిత్య జీవం ఇచ్చుటకు మీరు సంకల్పించినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఇక్కడ కూర్చున్న మా ప్రియమైన సంఘ సభ్యులందరూ తండ్రి, నిత్య జీవంలోనూ మేము ఇలానే ఉండునట్లుగా కృప చూపండి. ఆశను పుట్టించండి. ఒక్కొక్కరి మనసులో నిత్య జీవాన్ని గురించిన ఆశను రగిలించమని బ్రతిమలాడుకుంటున్నాను. ఆశను పుట్టించమని వేడుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడెక్కడ సంగతులు ఉన్నాయో నిత్య జీవాన్ని గురించి విచారించువారుగా, చదువువారిగా, నమ్మువారిగా చేయమని వేడుకుంటున్నాను ప్రభా. ఈ చిన్నవారిలో ఒకరు నశించటం మీ చిత్తము కాదన్నారు. ఈ చిన్నవారిలో ఈ మందిరంలో ఉన్న ఏ సభ్యులు, మా కిడ్స్ కానివ్వండి, యూత్ కానివ్వండి, విమెన్, మెన్, వృద్ధులు ఎవ్వరు కూడా నశించడానికి వీళ్ళే. ప్రతి ఒక్కరము నిత్య జీవములో నిత్యము ఆనందించువారుగా, నిత్యుడైన తండ్రి ఉన్న స్థలములో, మీ పట్టణంలో మేము ఉండునట్లుగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని, దీవించమని వేడుకుంటూ, నిలువబొట్టుకిచ్చిన అవకాశం కొరకు స్తుతిస్తూ, మిమ్మల్నే పైకెత్తినానని నమ్ముచు యేసుక్రీస్తు వారి అత్యంత కనికరం కలిగిన నామంలో వినయంతో స్తుతించి ప్రార్థించి పొందుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.